బిచ్చమెత్తుకుంటూనే చదివాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. జయవేల్, చెన్నై. అంత ఆషామాషీ విజయం కాదది. అతని గురించి చెబుతుంటే వినేవారికే గుండె గర్వంతో ఉప్పొంగిపోతోంది. ఇంతకు ఎవరా జయవేల్? ఏం సాధించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బిచ్చమెత్తుకుంటే గాని పూట గడవదు. రోడ్ల మీద అయ్యా అని అడుక్కుంటే తప్ప 4 మెతుకులు నోట్లోకి పోవు. అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడమంటే అయ్యే పని కాదు. ఒకవేళ కష్టపడి స్కూలుకి వెళ్ళినా ప్రాథమిక విద్యతోనే సరిపెట్టుకోవాలి. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న ఓ యాచకురాలి కొడుకు అడ్వాన్స్డ్ మొబైల్ ఇంజనీరింగ్లో సీటు సాధించడమంటే మాటలు కాదు. అది కూడా ప్రఖ్యాత లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అంటే కనీసం ఆ సీన్ ఊహకు కూడా అందదు. దయనీయ స్థితిలో ఉన్న కుటుంబంలోని ఓ 23 కుర్రాడు అంతటి ఘన విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? ఇది తెలియాలంటే సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అది 1980. వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరమూ లేదు. జయవేల్ కుటుంబం పొట్ట చేత పట్టుకుని నెల్లూరు నుంచి చెన్నైకొచ్చింది. రానైతే వచ్చారు, కాని చేసేందుకు ఏ పని దొరకలేదు. ఆకలి ఎంత పనినైనా చేయిస్తుంది అంటారు కదా, అలా ఆత్మాభిమానం చంపుకుని బిచ్చమెత్తడానికి సిద్ధమయ్యారు. ఆకలికి తాళలేక అయ్యా ధర్మం అని ఓ రైతు చెయ్యి చాచాడు అంటే మన తల్లి అన్నపూర్ణమ్మ అని చెప్పుకునే ఈ దేశ దౌర్భాగ్యం కాక మరేంటి? సొంత ఊరు కాదు, సొంత ఇల్లు లేదు, అయినవాళ్లూ లేరు. విధి వక్రిస్తే వచ్చి వీధిన పడ్డారు. ఫుట్పాతే ఇల్లు వాకిలి, రోడ్డువారనే జీవితాలు. రాత్రుళ్ళు మూసి ఉన్న షాపుల ముందు కాళ్లు డొక్కలోకి ముడుచుకుని పడుకునేవాళ్లు. ప్రతిసారి పోలీసులొచ్చి తరిమేవాళ్లు. ఒక్కొక్కసారి విధి మనిషిని ఎంత చిత్రవధ చేస్తుందో జయవేల్ కుటుంబమే ఉదాహరణ. పంచభూతాలనే ఒంటిమీద కప్పుకుని తిరిగిన జయవేల్ తండ్రి గుండె భారంతో కన్నుమూశాడు. అమ్మ జబ్బు ముదిరి పూర్తిగా నేలవాలిపోయింది. ఏం చెయ్యాలో తెలియని అయోమయం. అప్పుడు జయవేల్కు 6 ఏళ్ల వయసు. ఫుట్పాత్ మీద అచేతనంగా పడిపోయిన అమ్మ పక్కన గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఈ దృశ్యం ఉమా మధురన్ అనే దంపతుల కంటపడింది. కుర్రాడి దీనావస్థ ఆ భార్యాభర్తలను కలచివేసింది. ఎలాగైనా సాయం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కాని ఎలా? ఇవాళ రేపు సమాజం ఎలా ఉందంటే అయ్యా ఇదీ సంగతి అని మాటలతో చెప్తే ఎవ్వరూ స్పందించరు. ఒకవేళ ముందుకొచ్చినా అంతగా లాభం ఉండదు. అందుకే మాట కంటే దృశ్యం శక్తివంతమైందని భావించారు. అంతలో ఓ మెరుపులాంటి ఆలోచన. కుర్రాడి దైన్యంపై ఒక వీడియో స్టోరీ తీశారు. దానికి పేవ్మెంట్ ఫ్లవర్ అని పేరు పెట్టారు. చూసిన ప్రతి ఒక్కరి హృదయం త్రవించిపోయింది. జయవేల్ బడిబాట పట్టాడు. అమ్మ కోసం పగలంతా భిక్షాటన, రాత్రంతా చదువు. ఒకవైపు అమ్మ ఆలనా పాలన, మరోవైపు పరీక్షలకు ప్రిపరేషన్. ఆకలి, కసి, ఆరాటం, తపన, మొక్కవోని దీక్ష. రోజులు దొర్లాయి. ఇంటర్మీడియట్ దాకా వచ్చాడు. ఇక ప్రయాణం ఆపుద్దని నిర్ణయించుకున్నాడు. విజయమో వీరస్వర్గమో తేలిపోవాలనుకున్నాడు. ఆకలిని అణచిపట్టి పుస్తకాలను ఒక పట్టుపట్టాడు. లక్ష్మీ కటాక్షం లేకుంటేనేం సరస్వతి అతడిని ఒడిలోకి తీసుకుంది. +2లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. విషయం తెలుసుకున్న కొందరు మనసున్న మహారాజులు సాయం చేశారు. వాళ్ల చల్లని దీవెనలతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. వెంటనే వేల్స్ లోని గ్లెమ్డ్యూర్ యూనివర్సిటీ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ లో సీట్ ఆఫర్ వచ్చింది. చెత్తకుంటి పక్కన పడి ఉన్న అమ్మకు సీటు గురించి, ర్యాంకు గురించి చెప్పాడు. కాని ఆ పిచ్చి తల్లికి అర్థం కాలేదు. కాని ఆమె గుండెతడి కన్నీళ్ల రూపంలో వచ్చి ఆశీర్వదించింది. ప్రస్తుతం జయవేల్ ముందు చాలా లక్ష్యాలున్నాయి. చదువు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత తనలాంటి అభాగ్యులను, అనాథలను అక్కును చేర్చుకుని వారికి చదువు చెప్పించాలి. వీధి బాలల జీవితాల్లో మార్పులు తేవాలి. తన జన్మ సార్థకం చేసుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ స్టోరీ ఎందుకు చూపించామంటే ఒక మనిషి చదువు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని నిదర్శనంగా మా లిమ్రా టీవీ భావించి ఎందరో పేద ప్రజలకు, నిరుపేదలకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి మీరు కూడా చదువుకు ప్రోత్సహిస్తే మన దేశంలో అడుక్కునేవారే ఉండరు అనే మా ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.
చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.